కింగ్ పాప్ లెజెండ్ గ్లోబల్ ఐకాన్. ఈ పేర్లు విన్న వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఒకే ఒక పేరు, మైకేల్ జాక్సన్. ఆయన లైఫ్ మీద బయోపిక్ వస్తుందనంటే వరల్డ్ మొత్తం ఎంత వెయిట్ చేసిందో మనందరికీ తెలుసు. ఫైనల్లీ యాంటనీ డైరెక్షన్ లో మైకేల్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. నిన్న నైట్ నుంచే ప్రీమియర్స్ వేశారు. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఈ సినిమా మైకేల్ జాక్సన్ లెగసీకి న్యాయం చేసిందా లేదా, అసలు జాఫర్ జాక్సన్ తన అంకుల్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశాడు, ఈ సినిమాలో ఉండే కాంట్రవర్షియల్ పాయింట్స్ ఏంటి అనే విషయాల్ని పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ జాఫర్ జాక్సన్ గురించి చెప్పాలి. ఇతను మైకేల్ జాక్సన్ సొంత తమ్ముడైన జర్మనీ జాక్సన్ కొడుకు. ఫస్ట్ ఈ మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు మెయిన్ లీడ్ కింద ఎవరిని పెడతారో అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ జాఫర్ని చూశాక ఆ టెన్షన్ మొత్తం పోయింది. స్క్రీన్ మీద జాఫర్ని చూస్తుంటే మనకు ఒక యాక్టర్ మైకేల్ జాక్సన్ లాగా యాక్ట్ చేస్తున్నారని అయితే ఎక్కడ అనిపించదు. లిటరల్లీ మైకేల్ జాక్సన్ రీక్రియేషన్ లా అనిపించింది. ఆయన మూన్ వాక్ చేసిన, బెల్లిజన్ స్టెప్ వేసిన, లేక ఆ సాఫ్ట్ వాయిస్తో మాట్లాడిన ప్రతి చిన్న డీటెయిలింగ్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 1983లో జరిగిన మోటోన్ 25 పెర్ఫార్మెన్స్ సీన్ మూవీకి పెద్ద హైలైట్గా ఉంటుంది. ఆ ఐకానిక్ గ్లోవ్ వేసుకుని మైకేల్ జాక్సన్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు థియేటర్లో విజువల్స్తో మోత మోగిపోతుంది. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మైకేల్ చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు జాక్సన్ 5 బ్యాండ్ నుండి ఆయన గ్లోబల్ సూపర్ స్టార్ కింద ఎదిగేంత వరకు చూపించారు. ఇందులో మన అందరికీ తెలియని మైకేల్ జాక్సన్ పర్సనల్ లైఫ్లో ఉన్న ఆ పెయిన్ని డైరెక్టర్ గారు ఇందులో టచ్ చేశారు. విశేషంగా ఆయన తండ్రి జో జాక్సన్ క్యారెక్టర్ కాల్మన్ డైమింగో ఈ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశారు. మైకేల్లోని పర్ఫెక్షన్ వెనక ఎంత భయం ఉంది, ఆయన ఫాదర్ వైపు నుండి ఎంత ఫిజికల్ అండ్ మెంటల్ టార్చర్ అనుభవించారనే విషయం చాలా రాగా చూపించారు. ఈ సీన్స్ చూస్తుంటే మైకేల్ జాక్సన్ మీద మనకి ఇంకా గౌరవం అండ్ జాలి కలుగుతుంది. ఇంకా ఈ మూవీని టెక్నికల్గా చూస్తే ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. యాంటోనీ ప్రతి ఫ్రేమ్ని చాలా గ్రాండ్గా చూపించారు. 70s 80s ఎరాని రీక్రియేట్ చేసిన విధానం, కాస్ట్యూమ్స్ మరియు సెట్ డిజైనింగ్ చాలా రిచ్గా ఉంటాయి. ఇంకా మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూస్తున్నంతసేపు మనకి ఏదో మూవీ చూస్తున్నట్టు కాకుండా ఒక లైవ్ కాన్సర్ట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా మైకేల్ జాక్సన్ ఫ్యామిలీ నుంచి వస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో చాలా సేఫ్ గేమ్ ఆడినట్టుగా అనిపించింది. మైకేల్ జాక్సన్ లైఫ్లో ఉన్న కొన్ని కాంట్రవర్సీస్, ఎలగెన్స్ అండ్ డార్క్ సైడ్ని టచ్ చేసినా అవి చాలా శానిటైజ్డ్గా అనిపించాయి. అంటే మైకేల్ జాక్సన్ ఒక ప్యూర్ హీరోగా చూపించాలనే ఉద్దేశంతో థింక్ చేసినట్టుగా అనిపించింది. అలాగే ఆయన ఒక పార్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఆయన సాంగ్ రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని క్రియేటివ్ సైడ్ని డైరెక్టర్ ఇంకా డీటెయిలింగ్గా చూపించుంటే ఇంకా బాగుండేది. సీన్స్ ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోవడం వల్ల ఎంజే లైఫ్లో ఉన్న ఎమోషనల్ డెప్త్ని మనం అంతలా కనెక్ట్ అవ్వలేము. ఇంక ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ ఫిల్మ్ అని చెప్తా. నేను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేశాను మైకేల్ స్టోరీ నుంచి, బట్ వీళ్ళంతా మరీ డీప్గా వెళ్లకుండా పైన అలా చూపించేశారు అంతే. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.